హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధురి ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో తమిళనాడు స్టైల్లో చేసుకునే వడకడి రెసిపీని చేసుకుందామండి. ఈ రెసిపీ ఇడ్లీకి, దోశకి, అలాగే పూరి, పొరోటా వీటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వడకరికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ నిండుగా తీసుకోండి, అంటే 200 గ్రాములు ఉంటుంది. ఇవి 2 గంటల దాకా నానపెట్టుకోవాలి. ఇలా 2 గంటలు నానపెట్టిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అందులోనే అర స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ మిశ్రమాన్ని కచ్చా బచ్చాగా ఉండేలా చూసుకోవాలి. బాగా మెత్తగా వేయకూడదు. చూడండి, ఇలా కచ్చా. వీటిని ఇడ్లీ పాత్రలో వేసుకొని 5 నిమిషాల దాకా బాగా ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రలన్నిటికీ ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పాత్రలలో ఇడ్లీలాగా పోసుకోవాలి. ఐదు నుంచి 10 నిమిషాలు ఉడికితే చాలు. ఈలోపు మనం కుర్మాని తయారీ చేద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనెను పోసుకుందాం. నూనె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకుందాం. అలాగే ఒక చేతి గుప్పెడు వెల్లుల్లిపాయలను వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 కప్ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. అందులోనే ఉల్లిపాయలకు తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అర కప్పు టమాటాలని వేద్దాం. అంటే 3 టమాటాలని ఉపయోగిస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెంగా కరివేపాకు వేసుకుందాం. అలా అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత 2 నిమిషాల దాకా మూత పెట్టుకుందాం.
ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత పసుపు, ముందుగానే మనం సాల్ట్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత 2 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. అర కొబ్బరి చిప్ప తీసుకొని వీటిని మిక్సీలో వేసుకొని కొబ్బరి పాలని తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పాలని పోసుకుందాం. అలా పోసిన తర్వాత మరొకసారి కలుపుకుందాం. ఈ కుర్మాని 10 లేక 15 నిమిషాల దాకా బాగా మరిగించుకోవాలి. ఇందాక ఇడ్లీలాగా పోసుకున్నాం కదా, అది ఇప్పుడు బాగా ఉడికిపోయి ఉంటుంది. వీటిని ఇప్పుడు ప్లేట్లోనికి తీసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ వడకరిని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపించేది స్టైల్ నెంబర్ 1. మరొక వీడియోలో స్టైల్ నెంబర్ 2 వడకరి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. కుర్మా బాగా మరుగుతుంది కదా. ఇందాక చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న వడలని ఈ కుర్మాలోనికి వేసుకుందాం. ఈ వడకరి రెసిపీ ఇడ్లీకి నంచుకోవచ్చు, అలాగే దోసకి కూడా నంచుకోవచ్చు. పూరికి బాగుంటుంది, అలాగే ఆపానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు కుర్మాని మొత్తం కలుపుకుందాం. అలా కుర్మాని మొత్తం కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల దాకా బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసిన తరువాత ఒక 2 నిమిషాల దాకా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. Chennai style recipe vada curry is ready. వేడి వేడి ఇడ్లీకి వడ కర్రీ సూపర్ కాంబినేషన్. ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.